హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెష్ డే ఫ్రెష్ బ్లాగ్తో వచ్చేసాను. సో ఈరోజు బ్లాగ్ కూడా కంప్లీట్లీ క్రాఫ్ట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను సెంటర్కి వెళ్తున్నాను వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఏంటంటే నా రిమ్స్కి నేను అల్యూమినియం పెయింట్ కొనాలి. సో అల్యూమినియం పెయింట్ అనేది నేను ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. మా డాడీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మా డాడీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కాబట్టి మా డాడీకి పెయింట్ గురించి తెలుసు. సో ఎలాగా కలపాలి అనేది చెప్పారు. అదేంటంటే అల్యూమినియం ముద్దలా ఉంటుంది. ఆ ముద్ద కొంచెం తీసుకొని ఈ లిక్విడ్ని యాడ్ చేయాలి. అదేంటంటే మొత్తం కలిపకూడదు, ఎందుకంటే మొత్తం కలిపితే మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు ఎంత కావాలో అంతే కలుపుకున్నాను. సో అలాగా ఆ ముద్ద అల్యూమినియం ముద్ద కొంచెం తీసుకొని కొంచెం ఆ లిక్విడ్ కలిపిన తర్వాత అయితే అల్యూమినియం పెయింట్ ఇలా వచ్చింది. కన్సిస్టెన్సీ అయితే చాలా సరిపోయింది, నాకు నచ్చినట్టుగా వచ్చింది, నాకు ఎలా కలర్లో వచ్చింది. సో పార్ట్స్ అయితే రెడీ అయిపోయి వీల్స్ అండ్ ఆర్మ్స్ మాత్రమే ఇంకా రెడీ అయ్యాయి. ఇంకా బాడీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ పెయింట్ జాబ్కి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో మార్నింగ్ ఏమో 8:41కి నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇది నా వీల్, ఇవేమో ఆర్మ్స్ అనమాట. ఈ ఆర్మ్స్ అన్నిటి కూడా పెయింట్ చేయాలి. సో కలర్ కాంబినేషన్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ కల్కి బైక్ కలర్ కాంబినేషన్స్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో నేను నైట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఆల్రెడీ, బాగా వచ్చింది. రిఫ్లెక్షన్ అయితే చాలా బాగుంది, అల్యూమినియంలా వచ్చింది. సో నేను వాడుతున్న కలర్స్ ఏంటంటే డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, ఎల్లో అండ్ ఇది బ్లాక్ కలర్ వాడి అండ్ బ్లాక్ వాటర్ కలర్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నమాట నా కలర్స్, ఈ వీటిని మీద నేను వర్క్ చేస్తున్నాను. సో అల్యూమినియం పెయింట్ అయితే అదేంటంటే ప్రెస్పేట్ అయిపోతుంది అనమాట బాటమ్కి. సో అది యూజ్ చేయాల్సిన ప్రతిసారి నేను దాన్ని బాటిల్ని షేక్ చేసి యూజ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కలర్. ఆ షైనీ కూడా చాలా, అసలు యాక్చువల్లీ ఐవరీ షీట్ మీద నేను వేసిన తర్వాత మొత్తం అది ఇదైపోయింది అనమాట. సో చాలా రోజులు అయింది నన్ను అసలు వ్లాగ్స్లో చూపించుకొని, అందుకనే ఒక టైం ల్యాబ్స్ కూడా పెట్టాను. సో అలాగా చాలా అవి ఎంత టైనింగ్ ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు కదా నా హ్యాండ్స్లో. సో ఇప్పుడేమో బ్లాక్ కలర్, ఈ అవుటర్ రిమ్ ఉంది కదా, అవుటర్ రిమ్ ఏమో బ్లాక్ కలర్ వేస్తున్నాను. సేమ్ అండి, కల్కి కార్ రెఫరెన్స్ మీరు చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను. సో టైర్స్కి వచ్చేసరికి వాటర్ కలర్ యూజ్ చేశాను. వాటర్ కలర్ ఏంటంటే అదొక షేడీ లుక్ వస్తుంది అనమాట. సో అందుకని వాటర్ కలర్ బ్లాక్ వేసాను దానికి. అండ్ ఆర్మ్స్ ఏమో ఎల్లో వేస్తున్నాను. ఇదేమో ఇంకో ఆర్మ్, ఎక్స్టెండెడ్ ఆర్మ్. ఈ ఆర్మ్ కూడా హాఫ్ ఎల్లో అండ్ హాఫ్ ఆరెంజ్ ఉంటుంది అనమాట కాంబినేషన్గా. సో చూస్తున్నారు కదా, హాఫ్ ఎల్లో అండ్ హాఫ్ ఆరెంజ్ వేస్తున్నాను. సో కలర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఫటాఫటా చేస్తున్నాను. సో పెయింట్ జాబ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీరు టైర్ చూస్తున్నారు కదా, టైర్ కొంచెం రగడ్గా ఉంది యూజ్ చేస్తున్నట్టుగా. సో ఏంటంటే అది వాటర్ కలర్ యూజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ కంప్లీట్ బ్లాక్ వేస్తే దానికి షైనీ వచ్చేస్తుంది, టైర్ లుక్ రాదు. సో చూస్తున్నారు కదా, ఇవేమో రిమ్స్ అనమాట. ఈ రిమ్స్ కూడా నేను అటాచ్ చేశాను, అదంతా అల్యూమినియం పెయింట్. సో అవన్నీ ఇదేంటంటే డిస్క్ బ్రేక్ అనమాట. ఈ డిస్క్ కూడా మనకి అల్యూమినియం కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పెయింట్ చేసుకున్నాను. సో అది ఆ రకంగా ఉంటుంది. అండ్ ఇదేమో స్పెషల్ ఎఫెక్ట్స్. సో ఆర్మ్ మీద స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది, మీరు రెఫరెన్స్ తీసుకోవచ్చు ఒరిజినల్ ఇమేజెస్. నేను ఒరిజినల్ ఇమేజ్ అయితే పెట్టలేను, కాపీరైట్ పడుతుంది కాబట్టి. సో ఆమె ఎలాగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా పిక్చర్, ఇదేంటంటే డిస్క్ బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ కూడా ఒక చిన్న ఎలిమెంట్ తయారు చేశాను, అది పెడుతున్నాను. అది చాలా టైనీగా ఉంది. అది ఏంటంటే నేను హోల్డ్ చేస్తున్నాను కదా, దానికే అంటుకుంటుంది అనమాట అది. సో ఇది వైర్ తీసుకున్నాను. ఏంటంటే ఇంకొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, కొంచెం డీటెయిలింగ్ వర్క్ పెట్టాలని చెప్పేసి నేను వైర్ తీసుకొని ఏంటంటే ఈ పక్కన ఆల్రెడీ ఒక చిన్న ఇది సాకెట్లో పెట్టుకున్నాను. ఆ సాకెట్లో నుండి మళ్ళీ నా డిస్క్ బ్రేక్కి నేను వైరింగ్ ఇస్తున్నాను అనమాట. మీరు ఏమో ఆయిల్ పంప్ ఏమో అనుకోవచ్చు, ఆయిల్ పంపింగ్కి యూజ్ అంటే ఏదో రకంగా కనబడాలి, ఏదో ఒక డీటెయిలింగ్ వర్క్ అయితే యాడ్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి నేను ఈ వైర్ యాడ్ చేశాను, అటువంటి లుక్ రావాలని చెప్పేసి. సో వైర్ కూడా కొంచెం కష్టంగా ఉంది, ఆ చిన్న టైనీ హోల్లోకి దాన్ని పంపించాలి. సో అయితే పంపించాను. అలాగా 4 వైర్స్ వస్తాయి అనమాట. చూడండి, ఆ వైర్స్ అన్ని పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఎంత బాగుందో, అసలు నిజంగా ఫ్యూచరిస్టిక్గా లుక్ అయితే వచ్చేస్తుంది మొత్తం. సో ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నాను. ఇదేంటంటే డ్రివెన్ ఆర్మ్ అనమాట. సో ఇది ఆ రకంగా వీల్ లోపలికి సగం వెళ్తుంది, అదే డ్రైవ్ చేస్తుంది వీల్ని. సో దీని వెనుక ఇంకొక ఆర్మ్ వస్తుంది అనమాట. ఈ ఆర్మ్ కూడా మీరు ఒరిజినల్ వీడియోస్ చూస్తే కల్కి కార్ది అక్కడ స్ప్రింగ్ కూడా ఉందన్నమాట సస్పెన్షన్ కోసం. మనకి ఇక్కడ సస్పెన్షన్ ఏమీ యాక్ట్ అవ్వదు, అది జస్ట్ షోకి మాత్రమే. సో అది కూడా ఎందుకు వదలాలి, ఆ డీటెయిలింగ్ వర్క్ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి నేను పెట్టాను.
సో గైస్ చూస్తున్నారు కదా, ఇది వితౌట్ పెయింట్, ఇది విత్ పెయింట్ అనమాట. సో అందుకోసమే నేను సైమల్టేనియస్గా ఇంకోటి పెయింట్ చేయలేదు కంపారిజన్ వీడియో కోసం. సో కంపారిజన్ వీడియో అయితే ఇలా ఉంది. సో నాకైతే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో అయితే కామెంట్ చేయండి గైస్. సో బయటకు వచ్చాను, లోపల కరెంట్ పోయింది, లైటింగ్ అంత బాగాలేదని చెప్పేసి బయటకు వచ్చి షూట్ చేస్తున్నాను. ఆ టైర్ చూసారు కదా, నేను ఎందుకు వాటర్ కలర్ వేసాను, అది ఒక రగడ్ లుక్ వస్తుంది. సో దానికోసం అలా చేశాను. సో నేనైతే సాటిస్ఫైడ్గా ఉన్నాను. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో, సో దట్ నాకు కూడా ఇంకా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా ముందుకు బాగా చేయాలని. సో రేపటితే బాడీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. సో రేపటి వ్లాగ్ కూడా మిస్ అవ్వద్దు. అసలు బేసిక్గా డైలీ వ్లాగ్స్ అసలు మిస్ అవ్వద్దు గైస్. దీని యొక్క టోటల్ బిల్డ్ మీకు ఎవ్రీడే చూపిస్తాను. అండ్ ఫైనల్గా కూడా ఒక ట్యూటోరియల్ వీడియోలో కూడా చూపిస్తాను. సో చాలామంది అడుగుతున్నారు ట్యూటోరియల్ కావాలని, రీల్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. సో ట్యూటోరియల్ వీడియో అయితే వస్తుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను గైస్. బై, టేక్ కేర్, థ్యాంక్ యూ. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.